ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమరీత్యా ధర్మ సందేహాలు అనే కార్యక్రమానికి స్వాగతం. సహజసిద్ధంగా కోడి గుడ్లు అనేటువంటివి వెజ్ అని చెప్పేసి అంటారు. మరి అందరూ స్వీకరించవచ్చా వీటిని? సహజసిద్ధంగా సాంప్రదాయం ఏం చెబుతుందంటే, బాగా అతినిష్టాగరిష్టాపరులైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వారు, నిత్య ఉపాసకులు, వేద అధ్యయనం చేసే పండితులు ఉల్లిపాయ ఒకటి కోడిగుడ్డు ఒకటి కూడా భుజించడం పనికిరాదు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ మనకి అయ్యా కోడిగుడ్డు కూడా వెజ్జా నాన్ వెజ్జా అంటే ఏం చెప్తాం? ఎవరి యొక్క ఆచరణీయ తత్వం వారిది. కొంతమంది పిల్లలు బాగా దృఢంగా తయారవ్వాలి అని చెప్పేసి కోడిగుడ్డును ఉడికించి ఆహారంలో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆర్థోడాక్స్ కూడా తమ పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారు ప్రస్తుత నవీన యుగంలో. కోడిగుడ్డు నాన్ వెజ్ కాదు, వెజ్ అండి. కోడి పొదగలేదు కదా, ఇంకా పొదిగినట్టయితే అది మాంసాహారం, పొదగకుండా ఉంటే అది శాకాహారమే అని చెప్పేసి వాదిస్తారు మరికొందరు. యద్భావం తద్భవతిగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి ప్రభుత్వం కూడాను ఉచితంగా పాఠశాలల్లో ఈ కోడిగుడ్డు అనేటువంటిది ఆహారంగా ఇస్తోంది. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మాంసాహార భక్షణం మాత్రం ఎవరైనా సరే ఆదివారం నాడు స్వీకరించకూడదు. సూర్యభగవాన్ యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావంతో చెప్పిన విశేషాంశం. ఆయన ఆదిత్య హృదయ రీత్యా కూడా చెప్పాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని స్వీకరించకండి ఆదివారం అని కూడా. మనం అదే రోజు ఎక్కువగా పండగ చేసుకున్నట్టుగా స్వీకరిస్తూ ఉన్నటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదివారం నాడు మాంసాహారాన్ని భుజిస్తే లేనిపోని అనారోగ్యాలు చుట్టుముడతాయి, లేనిపోని అనారోగ్యాలు వచ్చి తీరుతాయి అని అర్థం. ఇక్కడ ప్రశ్న మాత్రం కోడిగుడ్డు వెజ్ అంటారు. ధర్మశాస్త్రం చదివినటువంటి వాళ్ళు, వేద పండితులు కోడిగుడ్డు తినచ్చా అంటే వాళ్ళు తినరు ఎంత చెప్పినప్పటికీ కూడా. కారణం ఏంటంటే సాంప్రదాయాన్ని పరీక్షించడానికి కంకణం కట్టుకున్నారు. వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు నాన్ వెజ్ కాదులే వెజ్ అని ఎట్లా తింటారండి? ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయబద్ధం కాబట్టి దాన్ని పాటించక తప్పదు. ఆ పాటించేటువంటి విధి విధానంలో కూడాను ధర్మం ఉన్నట్టుగా మాట్లాడతారు. అది ఇక్కడ పాయింట్. కాబట్టి మనిషికి భగవంతుడు ప్రసాదించిన అమృత వరం ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు కూడా పరమాత్మ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి సర్వజనావళి కూడా సుఖశాంతులతో వర్ధిల్లటానికి అనేక ప్రకృతి వరాలు మనకున్నాయి. వాటిలో భాగం కూడా ఈ యొక్క విధి విధానమే.
అయితే కొంతమంది వాటిని తృణీకరించడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.